వైసీపీ నేతలు రైతు పరిరక్షణ పేరుతో అమరావతిలో చేస్తున్న పర్యటనలో వ్యాఖ్యలపై మండిపడింది ఐక్య కార్యాచరణ సమితి మీడియా. అమరావతిని ఎడారి శ్మశానంతో పోల్చిన వారు ఇప్పుడు ఏ ముఖంతో వస్తున్నారని ప్రశ్నించింది. అమరావతి రాజధాని ఉద్యమ సమయంలో వైసీపీ నేతలు రైతులను, మహిళలను పరామర్శించలేదని విమర్శించింది. 1230 రోజుల ఉద్యమంలో తమను ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే అమరావతికి వస్తున్నారని విమర్శించారు. సంఘీభావం పేరుతో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని మండిపడింది. ఇది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమని పేర్కొంది. గతంలో చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ముందుగా ఒప్పుకోవాలని డిమాండ్ చేసింది. పెనుమాకలో రైతులు సంఘీభావంగా అమరావతి రైతులు న్యాయం చేయడం కోసం మేము వస్తామంటే తెలుగుదేశం రౌడీలు, గుండాలు మా మీద దాడి చేశారు అని చెప్పి వెళ్ళి ప్రెస్ మీట్ చెప్పుకున్న పేర్ని నాని కానివ్వండి, అమ్మటి రాంబాబు కానివ్వండి, ఆ పక్కన వచ్చిన తొత్తులు కానివ్వండి. తొత్తులు ఎందుకంటున్నానంటే ఇదే వ్యక్తులు 200 మంది రైతులు మీరు చేసిన రాజకీయ హత్యల వల్ల చనిపోతే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కనీసం మీ పక్క నుండి ఒక వ్యక్తి కూడా వచ్చి పలకరించిన పాపాలు పోలేదు. పైగా ఇది శ్మశానం, ఎడారి అని చెప్పిన ఈ రాజధానిలో మీకేంటి పని? పైగా మీరు ఈ మధ్య కొత్తగా మొదలు పెట్టారు మావిగన్ అని. మరి ఇప్పుడు మీరు మావిగన్ కోసం వచ్చారా, అమరావతి కోసం వచ్చారా? అమరావతి రైతులకి సానుభూతి తెలియజేయడం కోసం వారి బాధలు పట్టించుకునే హక్కు మాకు లేదా అంటున్నారు. మీరు ప్రభుత్వంలో ఉండి 5 సంవత్సరాలు మరి ఇదే అమరావతి రైతులకు మీరు సంఘీభావం తెలదలుచుకుంటే ఈ పక్క రోడ్డు వెంబడి వెళ్తానే పరదాలు కట్టుకొని పోవాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది జగన్ రెడ్డి? ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఆ రోజున నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న రోజునే నువ్వు ఈ ప్రాంతంలో పరదాలు కట్టుకొని పోలీసులు పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళావు. ఇంకొకసారి అమరావతి జోలికి వస్తే మాత్రం నిన్నట్లాగా వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమరావతి రాజధాని ప్రాంతం అంటే ఇంటర్నేషనల్ రాజధాని. 2016-17లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజధాని ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటే మేము కూడా ఆమోదిస్తున్నాము, రాజధానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం అన్నాడు. కానీ ఆయన ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాలు అమరావతి రైతులు అందరూ కూడా నడి రోడ్డు మీదే ఉన్నాం, నడి రోడ్డు మీద భోజనాలు చేసాం. ఎందుకంటే భూములు ఇచ్చాం, మా భవిష్యత్తు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే మా శిబిరాలపైనే జగన్మోహన్ రెడ్డి రౌడీలు పంపించి కొట్టించాడు, కేసులు పెట్టించాడు. అన్నీ భరించాం. ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం. ఏంటంటే రాజధాని కోసం మరి మేము కష్టపడ్డాం, మా పిల్లల భవిష్యత్తు కావాలని. అయినా జగన్మోహన్ రెడ్డి ఒకటే మనం అడుగుతున్నాం, అయ్యా ఈ ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాల్లో ఏమన్నా ఒక ఇటుక పెట్టావా? ఏ ఒక్క అసలు రైతుకి కౌలు కొట్టావా? ఏ ఒక్క అసలు రైతుకి ప్లాట్ కొట్టావా? ఏమీ చేయలా. అధికారంలో ఉన్నప్పుడు ఈ వైకాపా ఈ అమరావతి ప్రాంతాన్ని ఎడారి శ్మశానం అని చెప్పి ప్రచారం చేసి మరి ఇప్పుడు ఈ ఎడారి శ్మశాన్ని ఏ ముఖం పెట్టుకుని చూస్తానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు గత 5 సంవత్సరాల్లో 1924 మధ్య మీరు అధికారం ఉన్నప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలు, కల్పితాలని మీరు ఒప్పుకుంటున్నారా? ముందు దానికి సమాధానం చెప్పాకే మీరు అమరావతిలో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అందువల్లే మామూలుగా నిన్న కానీ ఈ జరిగిన నిరసన తెలియజేయడం కోసం మా వాళ్ళందరూ కూడా మీరు అమరావతి రాజధాని కాదు, మావిగాను 3 మొక్కలు 3 రాజధాని ఇవన్నీ చెప్పారు కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలుగా తీసుకొని వచ్చి ఆ ఉండవల్లి సెంటర్ దగ్గర ఉంటే మీ వాళ్ళందరూ కూడా పొలాల దోసానికి వస్తే వచ్చే కమిటీలో 4-5 కాకుండా మీరు జనాలందరినీ వేసుకొని విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి ఆ కారు మీద బానెట్ మీద కూర్చొని వాళ్ళందరూ వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడంతో వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి వచ్చారు. అసలు సిఆర్డిఏ పేరు తీసేసి అమరావతి మెట్రోపాలిటన్ అని చెప్పేసి మీరేదో మీ సొంత పేరు పెట్టుకున్నారు కదా. ఏ అర్హతతో సిఆర్డిఏ అనే పేరు పెట్టుకొని మీరు రాజధాని పర్యటించడానికి వచ్చారు? మీరు రాజధాని అమరావతి, మీ యొక్క కమిటీలో అమరావతి అనే పేరే లేదు. మీరు వచ్చినటువంటి కమిటీకి అమరావతి అనే పేరే లేకుండా వచ్చి అమరావతి రైతుల్ని పరామర్శించడానికి, సందర్శించడానికి వస్తున్నామని చెప్పేసి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? మీరే అన్నారు కదా ఇక్కడ ఈ రాజధాని అమరావతి ఎడారి ప్రాంతం, అలాగే ఇక్కడ శ్మశానం, ఇక్కడ పందులు తిరుగుతున్నాయి, ఇక్కడ అన్ని గ్రాఫిక్స్ బిల్డింగ్లు అని మీరే చెప్పారు కదా. మరి 5 సంవత్సరాలు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి పబ్బం గడుపుకొని ఆ ప్రజల చేత చివాట్లు తిని చేదరించుకొని 11 సీట్లకి పరిమితం అయ్యారు. అయినా మీకు బుద్ధి రాకుండా 3 రాజధానులు అని ఇప్పుడేమో మావిగాన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు.